బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అనుచిత వాక్యాలకు వ్యతిరేకంగా వనపర్తి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చురాము అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా దేవాలయ నిర్మాణానికి నోచుకొని ప్రపంచ ఆరాధ్య దైవం శ్రీరాముడు టెంటు కింద కొలువై ఉంటే స్వాతంత్రం వచ్చినాక అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపి రామాలయాన్ని వివాదంలోకి నెట్టింది తప్ప పరిష్కారానికి మార్గం కనుక్కోలేదని తీవ్రంగా విమర్శించారు. జనవరి 22న అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ సందర్భంగా అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్రలో ఆ రాష్ట్ర పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా యాత్ర వెళ్లే మార్గాన్ని దారి మళ్లించమన్నందుకు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యాత్ర మీద దాడి చేశాయని, వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి కొవ్వొత్తుల చేత పట్టుకొని నిరసన చేస్తూ బీజేపీ గుండాలు కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేశారని, తన స్థాయికి తగని మాటలు మాట్లాడారని, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే బీజేపీ పార్టీలో గూండాలు ఉండరని, కాంగ్రెస్ పార్టీ అంటేనే గూండాలు, దొంగల పార్టీ అని ప్రజలందరికీ తెలుసునని మాజీ మంత్రి తన స్థాయిని దిగదార్చుకొని మాట్లాడొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి. శ్రీశైలం, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. సీతారాములు, శ్రీమతి సుమిత్రమ్మ, ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, పి. విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జ్ పెద్దిరాజు, అధికార ప్రతినిధి గొర్ల బాబురావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ డి. ప్రవీణ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ముల సామిల్, పట్టణ అధ్యక్షులు బచ్చురాము, ప్రధాన కార్యదర్శులు సూగూర్ రాములు, మామిళ్లపల్లి రాయన్న సాగర్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, జిల్లా నాయకులు డి. సుబ్రహ్మణ్యం, విజయసాగర్, సురేందర్, ఓంప్రకాష్ చారి, విక్రమ్ శంకర్, రఘు, చుక్క సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము నిన్న యావత్ భారతదేశంలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన దేశము 500 సంవత్సరాల క్రితము బాబర్ అనే అక్కడప్పుడు ముస్లింస్ వాళ్ళు దండయాత్ర చేసి అయోధ్య రామ మందిరాన్ని పడగొట్టిన రోజులు ఆ రోజులు. 500 సంవత్సరాల క్రితం రామ మందిరం పడగొడితే స్వతంత్రం వచ్చి మన 75 ఏళ్ళు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 సంవత్సరాలు పరిపాలించిన రోజులు ఉన్నవి. అప్పుడు కూడా రామ మందిరం పట్టించుకోలేదు. హిందువులకు ముస్లింలకు మధ్యలో గొడవ సృష్టించింది. ఒక అయోధ్య రామ మందిరం బాబర్ మసీదు మీద మధ్యలో తగాదా పెట్టి చేసిన ఘనత ఎవరిది అంటే కాంగ్రెస్ వాళ్ళది. నిన్న అస్సాంలో జోడో యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నాడు. నిన్న అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ జరుగుతుంటే ఎక్కడ గాని బీజేపీ వాళ్ళు గాని అడ్డుకోలే. అక్కడ ఉన్న అధికారులు అయ్యా 12 గంటల 20 నిమిషాలకు రామ మందిరం ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఈ ప్రతిష్ఠ అనంతరం మీరు పాదయాత్ర చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం రామ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. నేను ఎట్లా నాయన నా ఓట్ బ్యాంక్ ఆడ తగ్గుతుందో మా ఎమ్మనేమో నాయన నీవు గుడిపోవద్దు, మన కాంగ్రెస్ ఎంపీలు ఎవరు గుడిలోకి పోవద్దు, మీరు అయోధ్య రామ మందిరం పోవద్దు అని చెప్పి నేను యాత్ర చేస్తుంటే మందంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే నేనేం చేయాలని చెప్పి ప్రజలను మళ్లీ తన వైపు మలుపుకోవడానికి నన్ను బీజేపీ గుండాలు అడ్డుకున్నారు. మమ్మల్ని గుళ్ళకి పోనిస్తలేరని చెప్పి అంటారు. రాహుల్ గాంధీ మీ అమ్మకు సోనియమ్మకు చెప్పు, అమ్మ మనం భారతదేశంలో పుట్టి మన భారతదేశ సంపదను మన కుటుంబం మొత్తం దోసుకున్నాము. ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలు గాని మనం కూడా స్వాగతం పలకాలని చెప్పి మీ అమ్మకు చెప్పునైనా అది చెప్పకుండా నీవు ఈ రోజు ఓట్ బ్యాంక్ కొరకు మీరు గుళ్ళకు రారు. అదే మసీదులు అదే చర్చిలు అయితే ముందు మీరుంటారు. అదే అయోధ్య రామ మందిర్ భారతదేశంలో పుట్టిన రాముడి విగ్రహ ప్రతిష్టకు రావాలంటే మేము రామని చెప్పిన ఘనత మీ సోనియా గాంధీ. అలాంటిది ప్రపంచ దేశాలు 150 దేశాలు ప్రపంచ దేశాలు వచ్చి నిన్న అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టకు పాల్గొంటే భారతదేశంలో ఉన్న హిందువులు గాని ఏ కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవ్వరు గాని హాజరు కాలేదు. ఇదే భారతదేశంలో ముస్లిం సోదరులు క్రిస్టియన్స్ అందరూ అయోధ్య రామ మందిరం ఈ దేశంలో రాముడు పుట్టిండు అని చెప్పి ప్రతిష్టలో పాల్గొన్నారు. మీకు అలాంటిది ఈ రోజు నిన్న సాయంత్రం మా రాహుల్ గాంధీని అడ్డుకున్నారు.
మన గుళ్ళ కోరుకోనని చెప్పి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు నిన్న సాయంత్రం వాళ్ళ అనుచరులతో నిన్న నిరసన చేయడం జరిగింది. కనీసం మంత్రి చిన్నారెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి భారతదేశంలో పుట్టి ఒక రాముడు పుట్టిన అయోధ్యలో ప్రతిష్ఠ జరిగితే మీ కూడక అంటే జీర్ణించుకోలేకపోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు మీరు నిన్న చేయడం వల్ల భారతదేశానికి హిందువులను అవమానపరిచే విధంగా మాట్లాడింది. బీజేపీ గుండాలు అంటారు. బీజేపీ గుండాలు కాదు, కాంగ్రెస్ దొంగలారా, కాంగ్రెస్ కుక్కలారా. ఈ రోజు హిందుత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ గుండాలు మీరు, కాంగ్రెస్ నాయకులు మీరు. కానీ ఇటువంటి బుద్ధులు మీతోనున్నాయి. హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని ఏలే మీకు ఆలోచన ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నరేంద్ర మోడీ వచ్చినప్పుడు అన్ని కుల మతాలతోన భారతదేశంలో అందరు సామరస్యంగా భారతదేశాన్ని పరిపాలిస్తుంటే అది చూసి జీర్ణించుకోలేక ఏదో ఆలోచన చేయాలని చేస్తున్నాం. కానీ రాబోయే కాలంలో మీకు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, మాజీ మంత్రి చిన్నారెడ్డి గారికి మీకు రాబోయే కాలంలో